సాధారణ ప్రజల్లో ప్లేట్లెట్ సమస్యలు ఎలా వస్తాయనేది క్వెషన్ ఉంటూ ఉందనమాట. అంటే ప్లేట్లెట్ సమస్యలు 2 రకాలుగా ఉంటాయి. నార్మల్‌గా మనకు ఉండాల్సిన ప్లేట్లెట్స్ 1.5 లాక్స్ నుంచి 4 లాక్స్ మధ్యలో ఉండాలి. కొంతమందికి చాలా మందికి ప్లేట్లెట్స్ తగ్గిపోయే సమస్యలు చూస్తారు. కొంతమంది అరుదుగా ప్లేట్లెట్స్ పెరిగిపోయే సమస్యలు కూడా చూస్తూ ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్లేట్లెట్ 4.5 లాక్స్ కంటే పెరిగిపోవడం, 6 లాక్స్, 7 లాక్స్ కొంతమంది పేషెంట్స్‌లో 20, 30 లాక్స్ వరకు మేము ప్లేట్లెట్ చూసిన సందర్భాలు ఉంటూ ఉంటాయన్నమాట. సో, ప్లేట్లెట్ తగ్గిపోవడాన్ని థ్రాంబోసైటోపినియా అంటే, ప్లేట్లెట్స్ పెరిగిపోవడాన్ని థ్రాంబోసైటోసిస్ అంటారనమాట. ఈ 2 కూడా డిసీజ్ కింద వస్తూ ఉంటాయన్నమాట. సో, ప్లేట్లెట్స్ తగ్గిపోయేటప్పుడు దానికి ఎందుకు తగ్గుతుందని కారణం పట్టుకోవాలి. చాలా మందిలో వైరల్ ఇన్ఫెక్షన్స్, కొంతమందిలో డ్రగ్ ఇండ్యూస్డ్ థ్రాంబోసైటోపినియాస్ ఉంటాయి. కొన్ని రకాల సీరియస్ డిజార్డర్స్ ఉంటాయి. కొంతమందిలో సింపుల్ ఐటీపీ లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. బ్లడ్ క్యాన్సర్స్ ఏమైనా ఉన్నాయా చూసుకోవాలి. ప్లేట్లెట్స్ పెరిగితే దాన్ని ఎసెన్షియల్ థ్రాంబోసైటోసిస్